హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేల్ బుల్లోడు. ఈ రోజు మన వీడియో వచ్చేసి లూలు మాల్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఆఫీస్ నుంచి రాగానే వర్క్ ఏం లేదు, అందుకు బోర్ కొడుతుంటే లూలు మాల్కి వెళ్తున్నాం. మేము టైం చూస్తే 8:30 అవుతుంది. బయట మాత్రం ఫుల్ చలిగా ఉంది, కానీ డేర్ చేసి వెళ్తున్నాం. మేము డేర్ చేసేది మాత్రం నేను. మా బ్రో ఏం సేఫ్ సైడ్ కి ఉడి వేసుకున్నాను. నేనేదో పెద్ద పొడిచోలాగా ఆఫ్ షర్ట్ వేసుకుని మరీ వెళ్తున్నాను. ఈ చలికి రోడ్డు మీద అయితే చాలా ఎక్కువ ఉంది చలి. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మొత్తానికి అయితే మాల్ దగ్గరకు వచ్చేసి మాల్ కాడికి వచ్చేలోపు చలికి అయితే ఎక్కడ గడ్డగట్టాలి అక్కడ గడ్డ కట్టేసాయి. అంటే మీరు అనుకునేది కదా, హ్యాండ్స్ అయితే గడ్డగట్టిపోయాయి. అందుకే ముందు ఏదైనా చెప్తే వినాలి. మాల్లోకి ఎంట్రో గానీ లైటింగ్ తో అయితే బాగా డెకరేషన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మాల్ ఎంట్రన్స్. ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి. ఎంట్రన్స్ ఎంత బాగుందో. నైట్ టైం ఫోటో షూట్ లకు పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. అలా చూసుకుంటే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. లోపల ఎంట్రో గానీ డెకరేషన్ అంతా ఫుల్ గా ఉంటుంది అనుకున్నా, కానీ లోపల చూడగానే లేదు ఈ కొంచెం తప్ప ఇంకే డెకరేషన్ లేదు. లోపల చాలా తక్కువగానే డెకరేట్ చేశారు. ఇంకే మాత్రం లేట్ చేయకుండా సూపర్ మార్కెట్ లోకి వెళ్ళిపోయినాం మేము. ఎంట్రన్స్ లో మాత్రం శాంటా క్లాస్ ని చాలా బాగా పెట్టారు. నాకు లులు మాల్ అంటే కింద ఉన్న సూపర్ మార్కెట్ తో పేద గుర్తురాదు, అందుకోసమే వస్తాం మేము ఇక్కడికి. ఈ లులు మాల్ లో స్పెషల్ అట్రాక్షన్ ఈ మార్కెట్, అందుకే వస్తా ఉంటారు ఎక్కువ మంది ఇక్కడికి. ఎలానో బోర్ కొడుతుంది కదా అని అన్ని ప్లేసులు తిరుగుతున్నాం మేము ఇక్కడ మార్కెట్ లో. ఎవరితో బాస్కెట్ లో బాల్ ఉంటే దాన్ని తీసుకుని ఆడేదాన్ని ట్రై చేసినాం, బట్ మనం వలగాలేదు ఇది. మరెందుకురా నీకు ఈ గ్యాప్ లో మా బ్రో ఏందో స్లిమ్ జ్యూస్ అంట. ముందుగానే స్లిమ్ గా ఉంచడం వల్ల ఎందుకు చూస్తున్నా నాకు అది అర్థం కాలేదు. ఇక్కడ ఉండే టైం వేస్ట్ అని ఇంకా కిందికి వెళ్తున్నాం. కిందే కదా చాలా ఎక్స్ప్లోర్ చేసేదానికి ఉంది. లూలులోకి వచ్చిన ప్రతిసారి చూస్తుంటే ఎగ్స్ ఏం ఎగ్స్ నాకు అయితే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏం ఎగ్స్ ఇవి. ఎవరో కానీ ఎగ్స్ చూస్తే కింద వేసి పక్కన కొట్టినట్టు కనీసం తీసి కూడా పెట్టలేదు. పక్కన కొంచెం ఉన్న సెన్స్ ఉండాలా. అది చూస్తూ పక్కన ఉండే ఫిష్ మార్కెట్ లోకి వచ్చేసినాం. ఫిషెస్ అనేవి చూసేదానికి చాలా కొత్తగానే ఉండే. న్యూ స్టాక్ వచ్చింది అనుకుంటా. ఇక్కడ ఎన్ని చూసినా కూడా ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంది. అందుకని పక్కన ఉన్న మార్కెట్ లోకి వెళ్ళిపోయినాం మేము. అదేదో ఎంత తిరిగినా కూడా వెజ్ అసలు నచ్చనే నచ్చదు. ఓ పక్క చూస్తుంటే మరో పక్క ఫుల్ గోలగోలగా ఉంది. ఏమిటి అనుకుంటే అందరు కేక్స్ ఉండడంలో బిజీగా ఉన్నారు ఫుల్ గా. క్రిస్మస్ వస్తుంది కదా, అందుకే దానికోసం అనుకుంటా. మేము అంతా తిరిగేసి ఇంకా అయితే బయటికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయినాం. ఎందుకంటే లోపల ఉన్నా కూడా బోర్ కొడుతుంది మాకు. మొత్తానికి అయితే ఏం కొనకుండా బయటకు వచ్చేసినాం. ఫుల్ చలిగా ఉన్నా కూడా ఇలా ఎలా కూర్చోంటారు నాకు అయితే అర్థం కాలేదు. వచ్చేటప్పుడే అంత చలి ఉంది, ఇప్పుడు పోయేటప్పుడు ఎలా పోలో నాకు అయితే అర్థం కాలేదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఉంటాను. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్వేల్ బుల్లోడు ఫర్ మోర్ వీడియోస్. ఇది మన ఛానల్ అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి.